హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే చాలామంది ఆధార్ ఎన్రోల్మెంట్ కానీ ఆధార్ అప్డేట్ కానీ చేస్తూ ఉంటారు. సో కొందరికైతే వెంటనే వచ్చేస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో డిలే అవుతుంది. సో ఎక్కువ టైమ్స్ 10 డేస్, 15 డేస్, నియర్లీ 1 మంత్ కూడా తీసుకుంటుంది. అదేవిధంగా అన్ని రోజులు తీసుకున్నా కూడా మనకి రిజెక్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి సడన్గా ఏదైనా ఆధార్ అప్డేషన్ అవసరం ఉండే ఏదైనా వర్క్కి సంబంధించి ఆ డిలే అయ్యేటప్పుడు మనకు వర్క్ ప్రాబ్లం అవుతుంది. అలాంటి సందర్భంలో మళ్ళీ రీఅప్లై చేసిన మళ్ళీ కూడా చాలా వరకు అయితే నా కామెంట్స్లో ఇంతకుముందు మన వీడియో అయితే చేశాం ఫ్రెండ్స్, ఫుల్ వీడియో. ఆధార్ అనేది డిలే అయితే మనం ఏం చేయాలి అనేది. సో చాలా కామెంట్స్ ఏంటంటే ఎన్నిసార్లు, ఒక 3 సార్లు 4 సార్లు చేసినా కూడా రిజెక్ట్ అవుతుంది అనే కామెంట్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకటే ఫ్రెండ్స్, ఆధార్ అప్డేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన యొక్క నేమ్ కానీ మన యొక్క ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ ఉండాలి. అప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏవైనా సరే అలా క్లియర్గా ఉన్నప్పుడు అయితే మ్యాక్సిమం అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఏదో కొన్ని ఎర్రర్స్ ఉండడం వల్ల అది రిజెక్ట్ కావడం కానీ డిలే కానీ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. అది కూడా మనము ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఆ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అయితే క్లియర్గా మనం ఫిలప్ చేయాలి. అప్లికేషన్ చాలా స్పీడ్గా, చాలా ఇల్లెజిబుల్గా మనం చేసినప్పుడు ఆ సిస్టమ్ అనేది కూడా తీసుకోవడంలో కొద్దిగా ఏదైనా స్కానింగ్లో బ్లర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది సిస్టమ్ తీసుకోక అది రిజెక్ట్ కావడం డిలే అవుతుంది. సో ఇలా డిలే అయితే మనం ఏం చేయాలి అంటే, మనకి 1947 అయితే కస్టమర్ కేర్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఏమైంది అంటే వాళ్ళు కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు ఫ్రెండ్స్, అంత ప్రాసెస్లో చెప్తారు. కాబట్టి 1947 కాల్ చేయాలి. కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మన యొక్క అప్డేషన్ గురించి. సో దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే మనం చేశాము. ఖచ్చితంగా చూడండి. ఆధార్ డిలే అయితే ఏం చేయాలి అనేది చాలా ఉపయోగపడుతుంది. మీ ఆధార్ అయితే ఒక 4 to 5 డేస్లో మీకు అప్డేట్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఫాలో కాండి ఫ్రెండ్స్, చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి అన్ని అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.